బీతావాహం మెదక్ ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం, పేలిన రియాక్టర్, బాయిలర్, 7గురు మృతి, పలువురు పరిస్థితి విషమం. క్షతగాత్రుల ఆర్తనాదాలు. క్షేత్రస్థాయికి వెళ్లిన కంపెనీ ఎండి రవిశర్మ మృత్యువాత. కమ్మేసిన పొగ, నీలమట్టమైన ఫ్యాక్టరీ. భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ప్రమాదం, ప్రాణనష్టం. సంఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి కొండా సురేఖ మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి సిపిఎం డిమాండ్. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికుల మరణం, సిఐటియు. హృదయ విదారకం, ఊహించని పరిణామం. విధి నిర్వహణలో నిమగ్నులైన కార్మికులు అగ్ని ఆహుతి. అప్పటి వరకు ఉన్న కంపెనీ పూర్తిగా నీలమట్టం. విధి వైచిత్యం కన్నా యాజమాన్య నిర్లక్ష్యం అనడమే కరెక్ట్. అతిపెద్ద కంపెనీలో భద్రతా ఏర్పాట్లు అరకొరే. ఈ విషయం తెలిసిన రెక్కాడితే డొక్కాడని కష్టజీవులైన కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఏమైందో ఊహించలోపే క్షణాల్లో మంటలు చెలరేగి బాయిలర్ పేలిపోయింది. ఆ వెంటనే ఒకటొకటిగా రియాక్టర్లు పేలిపోయాయి. పొగ కమ్మేసింది. కంపెనీ నీలమట్టమైంది. 7గురు కార్మికులు మాంసం ముద్దలైపోయారు. ఏం జరిగిందో అని లోపలికి వెళ్ళిన కంపెనీ ఎండి రవిశర్మ కూడా అగ్నికి ఆహుతైపోయారు. మరికొందరు కార్మికులు క్షతగాత్రులై చేస్తున్న ఆర్తనాదాలు గుండెలను పిండేశాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం చందాపూర్ గ్రామ పరిధిలోని ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం 4:30 గంటలకు చోటు చేసుకున్న విషాదకర అగ్ని ప్రమాద సంఘటన ఇది. మరి మొత్తానికైతే 20 ఏళ్ల క్రితం స్థాపించిన మందు గోరులకు ఉపయోగించే పౌడర్ తయారయ్యే ఎస్బీ కెమికల్ కంపెనీ దశల వారీగా విస్తరించింది. ప్రస్తుతం కంపెనీలో 150 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధిక మంది హత్నూరా మండలానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి చూస్తున్నాం. మరి ఇదే సంఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ఎస్బీ పరిశ్రమలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు అని చెప్పేసి చూస్తున్నాం. ఏం తెలుసుకుంటారు? ఈరోజు ఇదే ఎస్బీ కంపెనీ 20 ఏళ్ల క్రితం స్టార్ట్ అయితే 20 ఏళ్ళ నుండి ఒకటే బాయిలర్ను వాడుతున్నారు. 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పుడు ఏ బాయిలర్ అయితే పెట్టిరో ఈరోజు బాయిలర్లు ఉన్నా లేదంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించిన విషయంలో ఏమేమైతే వస్తువులు ఉంటాయో ఒకటి 5 సంవత్సరాలు లేదంటే 10 సంవత్సరాలు అని చెప్పేసి వాటికి ఒక టైం ఉంటుంది. కానీ వీళ్ళు 5 సంవత్సరాలు వాడాల్సిన బాయిలర్ని 20 సంవత్సరాలు వాడతారు. ఆ 5 సంవత్సరాలు వాడాల్సిన పైపుల్ని 20 సంవత్సరాలు వాడతారు. వాటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుండి మొదలుకొని ఎన్ని సంవత్సరాలు వాడినది వాటి మీద క్లియర్గా రాసినా కూడా ఏం కాదులే నడుస్తుందిగా అని చెప్పేసి నడిపించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప క్లియర్గా ఇంకో ఇది 5 సంవత్సరాలు, పోయిన సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున పెట్టిన కదా ఇంకో 5 ఏళ్ల తర్వాత ఈ టైంలో తీసేయాలని చెప్పేసి కొత్తది పెట్టాలనే ఆలోచన కూడా ఉండదు. ఈరోజు రవిశర్మ అక్కనే ఉన్నాడు కాబట్టి అయ్యో ఏమైంది అని చెప్పేసి పోతే ఆయన కూడా కాలిపోయాడు. కానీ ఒకవేళ రవిశర్మ అక్కడ లేకపోయేది ఉంటే దాని గురించి పట్టించుకునే నాదు కూడా ఉండకపోవు. ఆయన ఎక్కడో పరారులో ఉండిపో. మరి ఒక్కరా ఇద్దరా ఎంతమంది ఎన్నిసార్లు ఈరోజు వరంగల్లో బాంబు ఫ్యాక్టరీలో చనిపోయినప్పుడు కూడా బాంబుల కుమార్ అని చెప్పేసి ఆయన కూడా అదే పరిస్థితి కదా. కనీసం క్షతగాత్రులకు పైసలు ఇచ్చింది లేదు. దానికోసం ప్రజా సంఘాలు పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు. కనీసం ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రమాదం జరిగితే ప్రమాదం నుండి బయటపడడం కోసం, ప్రమాదం నుండి కాపాడడం కోసం కనీసం చర్యలు తీసుకోవడం కూడా అక్కడ అంటే వాటిని రక్షించుకునేటువంటి మార్గాలు కూడా ఉండకపోతే ఎంత దారుణం. ఈరోజు ఎస్బీ ఒక్కటే కాదు, ఎస్బీ ఆర్గానిక్ లిమిటెడ్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో ఇటు పటాన్ చెరువు దాటిన తర్వాత మరి సదాశివపేటకు ముందు ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలలో ఎక్కడ కూడా కనీసం రక్షణ వ్యవస్థ ఉండదు, కాపాడుకునే పరిస్థితులు ఉండవు. ఫైర్కు సంబంధించినటువంటి ప్రమాదం జరిగితే దానిని బయటపడడం కోసం ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏముండదు. ఒక అల్లారం సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితులు ఉంటాయి కంపెనీలు. జనాలు పోతున్నారా, పనిచేస్తున్నారా, వస్తున్నారా, అంతే తప్పించి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది, ఎంతమంది చచ్చిపోతారు, ఏంది అనేది అనేది ఒక రిపోర్ట్ ఉండదు. ఫ్యాక్టరీలకు సంబంధించిన విషయంలో ఆ కాలుష్యానికి సంబంధించినటువంటి ఆ కాలుష్య నియంత్రణ మండలి ఏడ పనిస్తుందో అర్థం కాదు. కాలుష్య నియంత్రణ మండలికి ఆ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ప్రజా సంఘాల నాయకులు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో కూడా ఏనాడు ఈరోజు ఆ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళకు స్పందించి ఈ కంపెనీ మీద మేము రైడ్ చేసినాం, దీనికి అన్నీ సరిగ్గానే ఉన్నాయని చెప్పేసి అప్రూవల్ ఇచ్చినటువంటి అప్రూవల్ పేపర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా వీళ్ళు పోయి కనీసం వాటి మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కనీసం అక్కడ పనిచేసే కార్మికులకు కూడా కనీసం కార్మికులకైనా చేతులకు వేసుకున్న బ్లౌజుల దగ్గర మొదలుకుంటే ఎక్కడ ఆ గ్లౌజులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఒక్కొక్క కంపెనీలో ఆ కెమికల్స్ మీద పడితే శరీరంకి ఇబ్బంది అవుతుంది అని తెలిసినా కూడా వాళ్ళకి రక్షణగా ఉండాల్సిన డ్రెస్సులను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు బాధపడతారు మొత్తం. కానీ ఆ కంపెనీలలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఒక్కసారి కూడా ఒక్క
పార్టీ అయినా ఒక నాయకుడైనా పోయి వాటి విషయంలో మాట్లాడింది ఉండదు, చేసేది ఉండదు. మరి ఈరోజు ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన విషయంలో జరిగింది ఏదైతే ఉందో అది చూసుకొనైనా రానున్న రోజుల్లో ఎక్కడ ఫార్మా కంపెనీలు ఉన్నా ఏమున్నా, ఈరోజు నల్గొండ జిల్లాకు పోతే ఇటుముఖాన మరి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రామ ప్రజలు మాకు అద్దురాబాయ్ ఈ కెమికల్ ఫ్యాక్టరీలు మాకు అద్దు అని చెప్తున్నా కూడా ఆ గ్రామాల్లో కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టాలని ఆ భూములు మొత్తం కొనుగోలు చేసుకున్నారు. మరి రేపటి రోజున ఆ భూములు వాళ్ళ చేతిలోకి పోయిన తర్వాత మొత్తం నీరు మొత్తం పోయిన తర్వాత నీరు మొత్తం కలుషితం అయిపోయిన తర్వాత ఆ గ్రామాల్లోని ప్రజలు వ్యాధుల బారిన పడి చచ్చిపోవడం తప్పించి ఏమి ఉండదనే విషయాన్ని కూడా అక్కడ వాళ్ళకు తెలుసు. మరి ఎందుకు కంపెనీలు ఈ రకంగా హైదరాబాదులో చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఫార్మా కంపెనీలు ఎందుకు వస్తున్నాయనంటే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇక్కడ మందులను తయారు చేసుకొని వాళ్ళ దేశానికి పంపిస్తున్నాయి. మందులు రావడానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు, కానీ ఫ్యాక్టరీలు మాత్రం వాళ్ళ దేశంలో ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో అక్కడ పెట్టుకోవడానికి మాత్రం ఆ దేశాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే ఆ ఫ్యాక్టరీలు అక్కడ పెట్టేది కలుషితం అయిపోతే, అక్కడ నీరు కలుషితం అయితే, అక్కడ వాతావరణం కలుషితం అయిపోతే, అక్కడ మొత్తం కలుషితం అయిపోతే మనుషులు బతకడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఫ్యాక్టరీలను ఇక్కడ పెట్టి ఖర్చు ఎక్కువైనా పర్లేదు, డబ్బులు ఎక్కువైనా పర్లేదు, వాటి రేటు పెరిగినా పర్లేదు అని చెప్పేసి ఇక్కడ కంపెనీలు పెట్టి ఇక్కడ నుండి అక్కడికి తరలించుకుంటున్నారు మందుల్ని. ఎంత దారుణమైనటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి.